మనోళ్ళ సహనాన్ని చాలా మెచ్చుకోవాలి. చేతిలో ఆయుధం పెట్టుకుని అవతల ఉన్నటువంటోడు శత్రువులకి సపోర్ట్ చేస్తున్నాడు. భారతదేశంలో వచ్చినటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులని తిప్పి పంపుతుంటే రానియట్లేదు. వాడి దేశపు మనుషుల్ని వాడు రానియకపోగా మనతో గొడవలు పడుతున్నాడు, మనం వేస్తున్న ఫెన్సింగ్ని అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది తెలిసి ఇంకా కాల్చి చంపకుండా ఉన్నటువంటి కాకపోతే ఏంటంటే కాల్పులు ప్రారంభిస్తే బంగ్లాదేశ్ పౌరులు కూడా వేలల్లో చస్తారు, అందుకని ఆగుతున్నారు. కానీ ఆ లీనియస్ని అడ్డుపెట్టుకుని బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోర్డర్ గార్డ్స్ అతి చేస్తున్నారు. బీఎస్ఎఫ్తో రెచ్చిపోయి గొడవలకు దిగుతూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంటు అట్లాంటిది. బంగ్లాదేశీ వాళ్ళని అటు తరిమేస్తుంటే మనం వాళ్ళని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు బంగ్లాదేశ్ గార్డ్స్ బ్యాచ్. అయితే మన వాళ్ళు అక్కడ సరిహద్దుల్లో రోడ్డు మీద నుంచుని వాళ్ళు వెనక్కి రావడానికి వీల్లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటు బంగ్లాదేశీ పౌరులు బంగ్లాదేశ్కి కాకుండా భారత్లో కాకుండా ఎక్కడ ఉండాలో అర్థం కాక మధ్యలో ఉండిపోతున్నటువంటి పరిస్థితి, ఘర్షణలు జరుగుతున్నాయి.